జై బహుజన. నేను మీ రమేష్ బహుజన. ఇప్పుడు మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ప్రతి దగ్గర మొట్టమొదట మన తెలంగాణలో బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అనేవి దగ్గరలో రాబోతున్నాయి. ప్లస్ డైరెక్టర్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి మెచ్యూర్ సొసైటీవి. సో నేను అనేది ఏంటంటే, ఇన్ని ఎలక్షన్స్ కొట్లాడుతున్నాం మనము. ఒక అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, పెన్షన్ స్కీమ్ కానీ, ఒక 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి, ఎందుకంటే మనకి ఎందుకు 50 సంవత్సరాలు మొట్టమొదటి అంటే, మన అడ్వకేట్స్కి మనకు క్లయింట్ల టెన్షన్లు, కేసుల టెన్షన్లు ఉంటాయి. ప్లస్ తెలంగాణ పోరాట యోధులం కాబట్టి మనకు కంపల్సరీ పెన్షన్ అనేది గ్రాంట్ ఇవ్వాలి. యాజ్ పర్ తెలంగాణ ఫామ్ అయిన సందర్భంలో 2014లో ఫామ్ అయింది. అప్పుడు ఉన్న ఫైటర్స్ అంతా ఇదైతాం అని చెప్పి ఏదో కొత్తగా ఉంటే తెలంగాణ వస్తే, సో మనము 2 పరిపాలనలు చూసినాము. ఫస్ట్ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. నెక్స్ట్ కాంగ్రెస్ ఇప్పుడు నడుస్తుంది. ఎవరు పరిపాలిస్తారో అందరికీ తెలుసు. మా బహుజన్ మాత్రం సీఎం కాదు. సో ఇప్పుడు మనము మెయిన్ మన బహుజనులది మన అడ్వకేట్స్ నుంచి ముహూర్తం ఖరారు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అది తెలంగాణ మళ్ళీ మనకు ఆ ఫెసిలిటీస్ లేవు, ఇవి లేవు, మన పరిస్థితి ఇంతే, మన బతికింతే అని లవో దివో మొత్తుకుంటారు మన మిత్రులందరూ. ఇప్పుడు బార్ కౌన్సిల్ ఎలక్షన్లో కొత్తగా అందరూ ఏ మీటింగ్స్లో రాకుండా, ఏ సంఘాలలో కానీ రాకుండా, ప్రతి దేంట్లో చేసుకోకుండా, సమస్యల్లో చేసుకోకుండా, ఇప్పుడు నేను ఒక మాట అంటే ఇట్లా అంటున్నాడు రమేష్ బహుజన అని ఒక ఆరోపణ వస్తుంది. ఏమంటే, ఇప్పుడు పాత బాడీ ఉండే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏమైంది, ఎట్లా పడితే అట్లా అడ్వకేట్లను చంపేస్తారు. నెక్స్ట్ మా దాంట్లో ఎంతమందికి ఇప్పుడు బీసీ బిల్ పెడుతున్నా అని, ఆ బిల్ పెడుతున్నా అని, ఎస్సీ వర్గీకరణ అని ఎన్నో సమస్యలు, ఎన్నో విషయాలు వస్తాయి. సారీ, ఎక్స్క్యూజ్ మీ. సో ఇవన్నీ సమస్యలను బేస్ చేసుకొని మనం మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం లవోదివో మొత్తుకొని పబ్లిక్లో పడి ఫస్ట్ ముహూర్తం మనం అడ్వకేట్స్ నుంచి స్టార్ట్ చేస్తే మంచిది. మన బార్ కౌన్సిల్ చైర్మన్ కూడా మన బహుజనుడు అయితే మంచిదని నేను ఆలోచన. మరి మనం ఎట్లా రెస్పాండ్ అవుతాము, ఆ ఎలక్షన్ టైంలో ఎటువైపు పోతాము, అది మన చేతిలోనే ఉంటుంది, మన ఓటు చేతిలోనే ఉంటుంది. నేను మీకు ఎట్లా పనిచేస్తుందో మీకు అందరికీ తెలుసు. గెలిచిన తర్వాత నేను కూడా వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్. గెలిచిన తర్వాత మాత్రం సుప్రీంకోర్టు ఎట్లా మాకు ఢిల్లీ కొత్త ఏం కాదు కాబట్టి ధర్నా చౌక్, అదే జంతర్ మంతర్ మన ఢిల్లీలో, పార్టీ ఏదైనా పర్లేదు, నేను రెడీగా కూర్చోవడానికి రెడీగా ఉన్నాను. ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం అక్కడ ఉన్న సెంట్రల్లో కానీ నార్త్ కానీ ఫుల్ సపోర్ట్ ఉన్నది. కానీ మన సైడు ఎందుకు అట్లా మనం ఏదో టైం గడవాలని ఒక చిన్నగా ఒకటి వేసేసి, ఒక రోజు 2 రోజులు వేసేసి దాని తర్వాత వెనుకకి ఎందుకు వస్తున్నాం, అవన్నీ పాయింట్స్ పరంగా మీరు ఈసారి ఎవరు పని చేస్తారో వాళ్ళకి కొట్టేయండి. ఎవరికి వాయిస్ ఉన్నదో, ఎవరికి దమ్ ఉన్నదో, మీకు ఎవరి మీద కాన్ఫిడెన్స్ ఉన్నదో, వీడు చేయగలడు, వీనికి ఇంత సీన్ ఉంది అలాంటివన్నీ కొట్టేయండి. అనవసరంగా ఓట్లు మరి వేస్ట్ చేసుకోకండి. మీ వాళ్ళకి ఓట్లు వేసుకోవడం ఫస్ట్. ఎందుకంటే ఎవరు పడతారు కోట్లు వేసి, అన్న ఇట్లా వేసినాం మళ్ళీ మనకి ఏమైతే లేదు, మన జడ్జులు అయితే లేదు, పీపీలు అయితే లేదు, మరి బాధపడతారు వేస్ట్. సో ఈసారి మొట్టమొదటి బాల్ కోసం చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ మన వాళ్ళు కావాలని ఆశిస్తూ, ప్రతి దగ్గర నా ఒక వర్కింగ్ స్టైల్ అందరికీ తెలుసు, చెప్పే అవసరం లేదు. అరే మన అడ్వకేట్స్ అంతా ఒకటే కాదంటలేదు, మరి మాకెందుకు అన్యాయం అవుతుంది బహుజన్ కదా అని పాయింట్ కానలేదు, ఒకటి కానట్లేదు. हम सब एक है, अधिवक्ता प्राय के मगर क्या
इसमें पीसी अलग, एससी अलग, एसटी अलग, किस वास्ते है? हिंदुस्तान में किस वास्ते है? सब एक है बोलते हो। तो वो पॉइंट रेज करना चाह रहा हूँ। एंड इन माई सेंस दिस टाइम बार काउंसिल चेयरमैन एंड वाइस चेयरमैन मस्ट बी our Bhavajana, who is striving a lot since from decades, since from independence in తెలంగాణ. నాకు తెలిసి ఒక్క బార్ కౌన్సిల్ చైర్మన్ కూడా మా బహుజన్ కావాలి అనుకుంటా. మీరే ఆలోచించండి. ఇప్పుడు చాలా చేంజెస్ వస్తున్నాయి, దాంట్లో మనం గెలుస్తారు. ఇట్లా ఇదే కొనసాగితే మన రాజ్యం కూడా వస్తుంది. సీఎం కూడా అవుతారు మన వాళ్ళు, పిఎం కూడా అవుతారు. ఇప్పుడున్న పిఎం ఏంది అంటారు, అందరూ తెలుసు, నేను చెప్పే అవసరం లేదు కదా. నో మోర్ కామెంట్స్. ఎందుకంటే మన అడ్వకేట్స్ అంతా ఇంటెలిజెంట్ పీపుల్ ఎవరు లేరు. అర్థమైందా? మన అడ్వకేట్స్ అంతా ఇంటెలిజెంట్ పీపుల్ ఎవరు లేరు. ఆర్ బికాస్ అవర్ అడ్వకేట్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ దాన్ జర్నలిస్ట్. జర్నలిస్ట్ కూడా ఇంటెలిజెంటే, అడ్వకేట్స్ కూడా ఇంటెలిజెంట్. సో మాకు తెలిసిన విషయాలు ఏం లేవు, ఏం జరుగుతుంది. సో ఈసారి అన్న మోసపోకుండా కరెక్ట్ వ్యక్తికి, పని చేసేటోనికి, నిలబడటానికి, మీ సమస్యలను నిలబడటానికి, మాట్లాడటానికి, వాయిస్ ఇచ్చడానికి వేయండి నా మనవి. మళ్ళీ ఓటేసిన తర్వాత నేను వేసిన వాడు ఈ పని చేయలేదు, వాడు ఆ పని చేయలేదు అంటే బాధపడి ప్రయోజనం లేదు. ఇట్లా మీ రమేష్ బహుజన. జై హింద్. ఎప్పుడు మీతోనే ఉంటాను, మీకు సపోర్ట్గా ఉంటాను. అట్లనే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఈసారి. ఎందుకంటే బార్ కౌన్సిల్ ఎలక్షన్లో విజయవంతంగా గెలిచి మీకు సాయం చేయడానికి రెడీగా ఉంటాను. నేనున్న పాయింట్స్ తెలుసు కదా. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫస్ట్, అది ఏ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఐ విల్ ఫైట్. అన్బయాస్డ్, అంటే ఎవరున్నా పర్లేదు, వీళ్ళు వాళ్ళు. నెక్స్ట్ పెన్షన్, నెక్స్ట్ స్టైఫండ్ టు అవర్ జూనియర్స్, పెన్షన్ ఆఫ్టర్ 50 years. ఎందుకంటే ఫర్ అడ్వకేట్స్ ఇన్ తెలంగాణ వీ హ్యావ్ టు డిమాండ్ 50 years. 50 years తర్వాత కూడా వస్తున్నాయి. మన హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా మించిపోయినాయి. సో నెక్స్ట్ స్టైఫండ్. ఇట్లా మీరు రమేష్ బహుజన. జై హింద్. అందరికీ నమస్కారం. మీ సపోర్ట్ కోరుతూ ఎప్పటికీ మీకోసమే పనిచేస్తానని నా మనవి. నా మీద నమ్మకం ఉందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.